So next class we will discuss about the how to create the new page. మనం న్యూ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, అలానే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి బటన్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్యాకేజ్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ అండ్ ఆండ్రాయిడ్ యాక్టివిటీ, నెక్స్ట్ బ్లాంక్ యాక్టివిటీ. బ్లాంక్ యాక్టివిటీ ఆల్రెడీ మెయిన్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇన్ దిస్ ప్లేస్ హియర్ అండ్ డిక్లేర్ సైన్ ఇన్. ఓకే, దిస్ ఇస్ యాక్టివిటీ నేమ్ అండ్ ప్లే అవుతుంది. అలానే ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నాం, కంట్రోల్ అండ్ ఆండ్రాయిడ్ యాక్టివిటీ, నెక్స్ట్ బ్లాంక్ యాక్టివిటీ. యాక్టివిటీ నేమ్ వచ్చేసి నేను లాగిన్ అని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, సో యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ దిస్ ఇస్ ద డిజైన్ పేజ్. నెక్స్ట్ సైన్ ఇన్ వచ్చేసి బ్లాంక్ పేజ్ ఉంది అండ్ లాగిన్ ఆల్సో బ్లాంక్ పేజ్. ఓకే, అండ్ బిఫోర్ దట్ హియర్ ఐఎమ్ డిక్లేరింగ్ ద one emulator, already emulator ఉంది, start and launch. Okay, so first we will edit the text. So ఇక్కడ బటన్ ఉంది, here I am declaring like admin. Next sign in. Next is the login. Okay, so this is the page. సో మనం ఇప్పుడు యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ డిజైనింగ్ పేజ్ ఉంది కాబట్టి కోడింగ్ పార్ట్ వచ్చేసి మెయిన్ యాక్టివిటీ డాట్ జావాలో మనం చేస్తాం. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాయి. సో రిమెంబర్ యూ డిక్లేర్ ద ఫస్ట్ వాట్ ఈస్ ద బటన్, the UTT control space button, and you can declare the variables A, B, comma, C. సో వేరియబుల్స్ ఎందుకు మనం డిక్లేర్ చేస్తాం, డేటా అనేది స్టోర్ అవడానికి యూఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ రైట్ డౌన్ A ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ DUTT control space button FIND control space find view by ID capital R dot ID dot button 1 comma semicolon. So what is that meaning? Button 1 అనే ఐడిని నేను A అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. క్లియర్? సో నెక్స్ట్ అండ్ రైట్ డౌన్ ఇన్ ద యాక్షన్ కోడ్. సో A dot set capital O, first option set on quick listener, enter. Next new space capital O control space view on quick listener. So these all are packages. సో ఇంకా రిమెంబర్ ఇక్కడ మనం సెమీకోలన్ ఇవ్వాలి, సెమీకోలన్ అనేది ఇస్తాం. మీరు దీన్ని ఓపెన్ చేయండి, ప్యాకేజ్ అనేది ఉంటాయి. ఆన్ క్లిక్ లిజనర్కి వెళ్ళండి, మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇంపోర్ట్ అనేది ఉంటుంది. దెన్ యూ క్లిక్ దిస్ ఇంపోర్ట్ ఆండ్రాయిడ్ వి ఆన్ క్లిక్ లిజనర్ అనేది ఇంపోర్ట్ అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రిఫ్లెక్ట్ అవడానికి మీరు ఏం కోడ్ రాస్తారు, ఇంటెంట్ అనే కోడ్ని రాస్తారు. ఇంటెంట్ మీన్స్ వన్ పేజ్ టు ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ టు ద అనదర్ పేజ్. ఇక్కడ రైట్ డౌన్ ద INTE control space intent. A is the variable equal to new space capital INTE control space semicolon. Next START control space, fourth option what is that variable and semicolon. Clear? And ఇక్కడ దీని యొక్క పేజ్ నేమ్ ఏంటి, మెయిన్ యాక్టివిటీ. రైట్ డౌన్ ద మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్, అంటే ఈ పేజ్ నుంచి ఏ పేజ్ లోకి రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇట్ విల్ మూవ్ టు ద సైన్ ఇన్ పేజ్. సో టైప్ ఇట్ sign in dot class. So clear? So again I'm explaining. First here you can declare the button, declare the variables A, B, C. After that you write down the A equal to button, find view by ID, R dot ID dot button. So the total data will be stored in A variable. Next you can declare the set on click listener, A dot set on click listener, new on click listener. In that you can write down the intent code. Intent code అనేది రాస్తాం. Intent equal to A equal to new intent activity main dot this అంటే ఈ పేజ్ నుంచి sign in dot class అనే పేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ స్టార్ట్ యాక్టివిటీ మీన్స్ యాక్టివిటీ ఆ పేజ్ ని స్టార్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద వేరియబుల్, ఏ అనే వేరియబుల్ దాంట్లో రిఫ్లెక్ట్ అనేది అయ్యింది. ఓకే, దిస్ ఇస్ ద
ఇమ్యులేట్. ఓకే, ఇప్పుడు నేను ఈ పేజ్ని రన్ చేసి క్లిక్ చేస్తాను. ప్యాకేజ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఓకే, సో మనం ఫస్ట్ దానికి కోడ్ రాస్తాం. వెన్ యూ క్లిక్ దిస్ అడ్మిన్, it will be the reflect to the sign in page. Clear? So this is the link up between the one button to another button. Clear? And in next class, in sign in page, how to design, at the same time login page, how to design. అలానే మనం ఒక బటన్ క్లిక్ చేస్తే ఒక పేజ్కి వెళ్ళింది. అగైన్ సైన్ ఇన్ బటన్ కోడ్ అనేది ఎలా రాస్తాం, లాగిన్ బటన్ కోడ్ అనేది ఎలా రాస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.